మరోసారి హైదరాబాద్లో రికార్డు ధర. కోకాపేటలో ఎకరం 150 కోట్లు. ఇగో ఇది మన తెలంగాణ ఉన్నటువంటి చరిత్ర. కోకాపేటలో ఎకరం 150 కోట్ల రూపాయలట. గండిపేట మండలం కోకాపేటలో ఎకరం భూమి 151.25 కోట్లు. నియోపోలిస్ లేఅవుట్ ప్లాట్ నెంబరు 15/16లో వేలం జరిగింది. 9 ఎకరాలకు వేలం వేయగా సమకూరినటువంటి అమౌంట్ 1,13,53 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 9 ఎకరాలకు. ఒక 9 ఎకరాల భూమి ఉంటే 1,300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఒక ఎకరం 150 కోట్లు మన తెలంగాణలో కోకాపేటలో జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇక భూములు ఉన్నని కొట్టుకొని కోసుకొని అమ్ముతారు. ఇక భూములు ఉన్నాడు ఎవడైతే 100 ఎకరాలు ఉన్నాయో వానికి ఇక Z+, Y+ కేటగిరీ కేటాయించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక వానికి ఎక్కువ శాతం భూములు ఉంటే ఆ భూములను కోట్ల రూపాయలు పలికేటువంటి సందర్భాలు ఉంటే పోలీసు వ్యవస్థ వానికి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత కూడా ఉండేటువంటి నేపథ్యం ఎక్కడికి పోదు. ఎక్కువ శాతం భూములు ఉన్నా కూడా వాడిని ఏం చేసినా ఆశ్చర్యపోని అవసరం లేదు. వాడిని బ్లాక్మెయిల్ చేసో లేకపోతే చంపేసో ఇంకేమైనా చేసినా కూడా ఇవాళ ఏం చేసినా తక్కువ ఉంటుంది. అందుకోసమే రికార్డు స్థాయిలో ఇలా కోకాపేట భూములు 150 కోట్లకు ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి నేపథ్యం అంటే భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇంత లేనే లేదన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ట్రాన్స్జెండర్కు పరీక్షల్లోకి నో ఎంట్రీ. పేరు మార్చుకోవడమే తప్పైందా? ఆర్ఆర్బీ పరీక్షకు హాజరైన ట్రాన్స్జెండర్కు చేదు అనుభవం. పత్రంలో పేర్లు వేరువేరుగా ఉన్నాయని పరీక్షకు నిరాకరణ. హన్మకొండ జిల్లా అసన్పర్తిలో ఘటన. అధికారుల తీరుపై ట్రాన్స్జెండర్ సంఘాలు ఆవేదన వ్యక్తం చేసే నేపథ్యంలో ట్రాన్స్జెండర్లు వాళ్ళని గౌరవించుకునేటువంటి నేపథ్యంలో ట్రాన్స్జెండర్లపై ఇక వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు రానే రారు. వాళ్ళు వచ్చిన తర్వాత మంచి చదువుకొని గౌరవప్రదంగా బతకాలనేటువంటి సందర్భంలో వాళ్ళకు చుక్కెదురైంది. అది అసన్పర్తిలో జరిగిన నేపథ్యం.